శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత కర్మ సన్యాస యోగంలో ఈరోజు మనం 7వ శ్లోకం నేర్చుకుందాము. ఇంతకు ముందు శ్లోకంలో పరమాత్మ కర్మయోగం సహాయం లేకుండా జ్ఞానయోగాన్ని పొందటం కష్టము అని తేల్చి చెప్పారు. కర్మయోగముతో కూడిన దైవ మననశీలుడు శీఘ్రముగా తన లక్ష్యమైన బ్రహ్మమును పొందుతాడు అని బోధించారు. ఈ 7వ శ్లోకంలో కర్మబంధము అంటకుండా ఉండాలంటే కర్మలను చేస్తున్నప్పుడు ఈ 5 లక్షణములు కలిగి ఉండాలి అని చెప్తున్నారు. 7వ శ్లోకం. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. యోగయుక్తః నిష్కామ కర్మ యోగమును ఆచరించువాడును. విశుద్ధాత్మ పరిశుద్ధమైన హృదయము కలవాడును. విజితాత్మ మనస్సును వశమునందు ఉంచుకున్నవాడు. జితేంద్రియ ఇంద్రియములను జయించినవాడు. సర్వభూతాత్మ సమస్త ప్రాణికోటియందుండు ఆత్మయు తనయందుండు ఆత్మయు ఒకటే అని తెలుసుకున్నవాడును. కుర్వన్ అపి కర్మలు చేయుచున్నను నలిప్యతే ఆ కర్మలు అంటవు. పరమాత్మ ఏం చెప్తున్నారంటే నిష్కామ కర్మయోగమును ఆచరించేవాడును, పరిశుద్ధమైన హృదయము కలవాడును, మనస్సును వశమునందు ఉంచుకున్నవాడును, ఇంద్రియములను జయించినవాడును, సమస్త ప్రాణులయందుండు ఆత్మయు తన ఆత్మ ఒకటే అని తెలుసుకున్నవాడును. ఇటువంటి సాధకుడు కర్మలు చేస్తున్నా కానీ ఆ కర్మలతో అతను అంటబడడు. అంటే అతనికి ఆ కర్మబంధాలు అంటవు అని చెప్తున్నారు పరమాత్మ. కర్మలు చేస్తున్నా కానీ కర్మబంధాలు అంటబడకుండా ఉండాలంటే 5 లక్షణాలు కలిగి ఉండాలి అంటున్నారు పరమాత్మ. ఏమిటవి? 1 నిష్కామ కర్మాచరణము, నిర్మల హృదయము, మనోజయము, ఇంద్రియ జయము, సర్వత్రా ఏకాత్మ దర్శనము. ఇవి అన్నీ కూడా జ్ఞాని యొక్క లక్షణాలే కదా. అంటే కర్మయోగి, జ్ఞానయోగి పరిపక్వ దశలో ఒకదాని ఒకటి పోలి ఉంటుంది అని దీన్ని బట్టి తెలియవస్తోంది. ఈ 5 లక్షణములు కలిగి కర్మలు ఆచరిస్తే అతడు ఆ కర్మలకు బద్ధుడు కాడు. అలా కాకుండా కామ్య భావముతో, మలిన చిత్తముతో, కర్తృత్వ బుద్ధితో, నిగ్రహింపబడని ఇంద్రియములతో కర్మలను ఆచరిస్తే ఆ కర్మలతో అతను బంధింపబడతాడు. అంటే కర్మబంధాలు అతనికి అంటుకుంటాయి. అంతఃకరణము అనేక దుస్సంకల్పాలతో, దుర్గుణాలతో ఉన్నప్పుడు ఆ సాధకుడు ఆచరించు కర్మ మలినంగానే ఉంటుంది. కాబట్టి కర్మబద్ధుడవుతాడు. సర్వభూతములయందు, అన్ని ప్రాణులయందు తన ఆత్మయే ఉంది అనే భావము లేనందువలన ఇతర ప్రాణులకు అపకారం తలపెడతాము. ఇతరులపై ద్వేషాన్ని చూపుతాము. దయ, ప్రేమ, కరుణ
వంటి సుగుణములు వ్యక్తము కావు. ఎప్పుడైతే సర్వత్రా ఏకాత్మ లక్షణము ఉంటుందో అప్పుడు అన్ని ప్రాణుల మీద దయ, ప్రేమ, కరుణ కలిగి ఉంటాము. కాబట్టి కర్మబంధాలు అంటకుండా ఉండాలంటే సర్వత్ర ఏకాత్మ దర్శనము అనే లక్షణము కూడా తప్పక కలిగి ఉండాలి. అప్పుడు ఎవరి మీద ఈర్ష్యాద్వేషాలు ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ 5 లక్షణములు కలిగి ఉండాలని పరమాత్మ బోధిస్తున్నారు. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. నిష్కామ కర్మయోగమును ఆచరించేవాడును, పరిశుద్ధమైన హృదయము కలవాడును, మనస్సును వశమునందు ఉంచుకున్నవాడును, ఇంద్రియములను జయించినవాడును, సమస్త ప్రాణులయందు ఉన్న ఆత్మయు తన ఆత్మ ఒకటి అని తెలుసుకున్నవాడును. ఇటువంటి సాధకుడు కర్మలు చేస్తున్నా కానీ ఆ కర్మలతో అంటబడడు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.